హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్. ఇదైతే ఒక స్పెషల్ వీడియో. తప్పకుండా చూడండి. మన ఇంటి శుభకార్యాలకి అది ఎటువంటి ఫంక్షన్ అయినా జూట్ బ్యాగ్స్ కావాలి అంటే, దట్ టు కస్టమైజ్డ్ జూట్ బ్యాగ్స్ కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిట్ కేపీహెచ్పీలో లొకేట్ అయింది లక్కీ జూట్ కలెక్షన్స్ అనేసి. వీళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా సరే మనకి ఇలాగా కస్టమైజ్డ్ ఏ కలర్లో కావాలన్నా చేసిస్తారు విత్ నేమ్స్. క్వాంటిటీ పెరిగే కొద్దీ ప్రైస్ తగ్గుతుంది. వీళ్ళు హోల్సేల్ సప్లై చేస్తారు మెయిన్లీ. అండ్ ఎన్ఆర్ఎస్కి అయితే బెస్ట్ ఆప్షన్. ఆల్సో ఎవరైనా ఇన్ కేస్ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ట్రైనింగ్ విత్ మెటీరియల్ కూడా ఇస్తారు. ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. క్లియర్గా చూడండి లాస్ట్ వరకు. ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. యూనిట్ వచ్చేసి కేపీహెచ్పీ వసంత నగర్లో లొకేట్ అయింది. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ జూట్ కలెక్షన్స్. మన వ్యూవర్స్ అందరికీ కూడా. ఓకే, ఏంటండి స్పెషాలిటీ లక్కీ జూట్? ఎకో ఫ్రెండ్లీ అండి. ఎకో ఫ్రెండ్లీ అంటే జనపనారతో మేము ఇక్కడ బ్యాగులు తయారు చేస్తాం. అంటే ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ ని బ్యాన్ చేసింది కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మొత్తం బ్యాన్ అయింది కాబట్టి మేము ఎకో ఫ్రెండ్లీ అనే థాట్తో జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఇది? 5.5 years నుంచి ఉంది ఇక్కడ. 5.5 years నుంచి జూట్ బ్యాగ్స్ రన్నింగ్. మీరేనండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా? నైస్ 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 టు హియర్. మన దగ్గర అంటే ఏమేమి దొరుకుతుంది? ఓన్లీ జూట్ బ్యాగ్స్ ఏనా లేకపోతే ఇంకా ఏమన్నా? అంటే మేము ఫస్ట్ 3.5 years వరకు జూట్ బ్యాగ్స్ చేసేవాళ్ళం. అంటే తాంబూలానికి, రిటర్న్ గిఫ్ట్స్, కార్పొరేట్ కంపెనీస్కి మొత్తం అన్నింటికి వెళ్ళేవి. ఇప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ దాంతో పాటు గిఫ్ట్ ఆర్డర్స్ అడుగుతున్నారు. సరిగా లాంచ్ చేసామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కి విత్ బ్యాగ్ తో పాటు కాంబోస్ అన్నమాట. కాంబోస్ సెట్స్ కూడా చేస్తున్నాం. అంటే హల్దీ, కుంకుమ, జూట్ బ్యాగ్ ఒకటి, గిఫ్ట్ ఐటము, జార్స్ కానీ, ట్రేస్ కానీ, వాట్ ఎవర్ ఇట్. దాంతో పాటు వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇవి కూడా అన్ని మొత్తం మన దగ్గర ఇప్పుడు బ్యాగ్ తో పాటు వచ్చిన వాళ్ళకి మొత్తం కాంబోస్ ఇచ్చేసి మేము ట్రై చేస్తున్నాం సాటిస్ఫై చేయడానికి కస్టమర్స్ ని. అంటే ఓన్లీ జూట్ బ్యాగ్ ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ బ్లౌజ్ ఇంకా వాళ్ళు పర్చేస్ చేయకుండా మీరే సెట్ వాళ్ళకి కాస్ట్ రిక్వైర్మెంట్ మన దగ్గర అవైలబుల్ గా మేము సెలెక్ట్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసిస్తాము. మెయిన్ మన కస్టమైజేషన్ మెయిన్ మోటో అండి. అంటే బయట దొరుకుతాయి బేగం బజార్లో చాలా చోట, కానీ మా దగ్గర ఎలా అంటే ఓన్లీ కస్టమైజేషన్ అనమాట. అంటే మీ థీమ్ తగ్గట్టుగా మ్యారేజెస్ ఉండొచ్చు, బర్త్డే ఉండొచ్చు, బారసాల ఉండొచ్చు, సీమంతం ఉంటుంది. ప్రతి ఒక్క అకేషన్ తగ్గట్టుగా మీ నేమ్స్ కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, అలా డిస్ప్లే ప్రింట్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ మామూలు నార్మల్ ప్రింట్ అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర. ఓకే ఓకే. నేను కొన్ని చూసాను అనమాట ఫంక్షన్స్లో. వాటి మీద జూట్ బ్యాగ్స్ మీద వాళ్ళ పేర్లు, పెళ్లికి వెళ్ళామనుకోండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు కానీ, వాళ్ళ లెటర్స్ కానీ, జస్ట్ థీమ్ అనమాట. ఇప్పుడు మన అమ్మాయి పాణిగ్రహణం చేసిన ఇలా పట్టిన చేతిలో వస్తాయి, అలా దానికి సంబంధించినవన్నీ వాళ్ళకి ఎలా కావాలంటే అలా మేము చేసిస్తాం అనమాట. నైస్ నైస్. ఓకే, మాకైతే ఒకసారి మీ కలెక్షన్స్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి చూద్దాం. తప్పకుండా అండి. ఆర్డర్ అండి, ఇది యుఎస్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఇది టెక్సాస్ ఆర్డర్ పెట్టారు. 25th anniversary అనమాట వాళ్ళది. సో వాళ్ళ జస్ట్ లోగో 25th anniversary ఇమేజ్ చేసాము, ప్లస్ కింద వాళ్ళ నేమ్స్ అనమాట 2 colors ప్రింట్ చేసేసాము. చిరు అండ్ అనిత అనేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట. 25th anniversary సందర్భంగా వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇది ప్యాటర్న్ అంతా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. లేదండి, ఇది మేము సెట్ చేసాం వాళ్ళకి. వాళ్ళు జస్ట్ నాకు ఇలా కావాలని చెప్పారు. గోల్డ్ కాంబినేషన్స్ లో మేము గోల్డ్ థీమ్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ దీనికి ఆపోజిట్ పెట్టేసి ఇలా వైట్ మీద కాంట్రాస్ట్ కలర్ మేము సెట్ చేసాం దీన్ని. నైస్ నైస్, చాలా బాగుంది. సో ఇదంతా మీ యూనిట్ అండి? అవునండి, ఇదంతా మా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మనకి ట్రైనింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మొత్తము. అంటే చేసుకోవాలనుకునే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం, మనము ట్రైనింగ్ కూడా ఇస్తాం అనమాట. ఓకే, ఇక్కడ అంతా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సైజెస్ ఎలాగండి? ఇప్పుడు పెద్ద సైజ్ అయినా లేకపోతే అంటే వాళ్ళ దగ్గర కొన్ని గిఫ్ట్ బాక్స్ ఉంటాయి ఒక్కోసారి. లేదంటే మాకు లంచ్ బ్యాగ్ సైజ్ కావాలి అంటే లంచ్ బ్యాగ్ సైజ్, యాక్చువల్గా బ్యాగ్ సైజు దీంట్లో 1 liter వాటర్ బాటిల్ పడుతుంది. ఓకే, డిఫాల్ట్ గా మనకి ఇది ఇది ఇచ్చేస్తాం అనమాట. చెప్తాం వాళ్ళకి, వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా అండి. 50 స్టార్టింగ్ మా దగ్గర బ్యాగ్స్, 50 rupees నుంచి అప్ టు 500 rupees వరకు మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ లో 50 rupees దగ్గర నుంచి 500 రేంజ్ వరకు ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు 50 rupees కి. అలాంటి బ్యాగ్ వస్తే 1 year ఇది వాడుకోవచ్చు ఈ బ్యాగ్ ని. అవును, బాగుంటుంది, రీయూజబుల్. చూడడానికి జూట్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది ప్లెయిన్ జూట్ యాక్చువల్ గా. ఇది వచ్చేసి 2 మిక్సింగ్ కలర్స్, మిక్స్డ్ కలర్స్ లో మేము ప్రింట్ చేసేసాము. ఇది ఇప్పుడు స్టిచ్ అవుతుందండి, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఇది నామకరణం కోసం చేస్తున్నాం వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇలా ఎక్కువైపోయింది లంచ్ బ్యాగ్స్ కన్నా రిటర్న్ గిఫ్ట్లకి ఎక్కువైపోయింది. అందరూ ప్లాస్టిక్ ఇస్తే ఏమవుతుందండి, అది యూస్ చేస్తారు, బ్లౌజ్ ఇస్తే యూస్ చేయరు. ఇది అనుకోండి బ్యాగ్ యూస్ అవుతుంది కదా, రీయూస్ చేసుకోవచ్చు, ప్రతి కస్టమర్ యూస్ చేసుకుంటారు. డైలీ మీకు ఎన్ని బ్యాగ్స్ వరకు రెడీ అవ్వచ్చు? 500 రెడీ అయిపోతాయి. డైలీ 500 బ్యాగ్స్ ఈజీగా అయిపోతాయి. అంటే మనకి స్టిచ్చింగ్ కూడా ఇలా అవుతుంది అనమాట. బ్యాగ్ అంతా కటింగ్ నుంచి మాకు ఇక్కడికి వచ్చేస్తే ప్రింటింగ్ తర్వాత కటింగ్ ప్రింటింగ్ వెళ్ళిపోతుంది, తర్వాత స్టిచ్చింగ్ లేక వస్తుంది.
దాంట్లో ఒక పార్ట్ ఒకటి చేస్తారనమాట. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కట. ఇక్కడ ఏంటి ఫినిషింగ్ చేస్తున్నారు ఫైనల్. ఫినిషింగ్ ఫైనల్ బ్యాగ్ అవుట్పుట్ ఇది. దాని హ్యాండిల్స్ పెడుతున్నారు అలా మొత్తం అనమాట. ఈ ఎవరి సెక్షన్ వాళ్ళు డివైడ్ చేసేసుకొని చేసేస్తారు వర్క్. స్టార్టింగ్ ఇక్కడ నుండా? అక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుండి. ఓకే, స్టార్టింగ్ అయితే మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇదోండి జిప్స్ ఇవన్నీ ఇక్కడ సెట్ అవుతాయా? ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. మొత్తం ఇలాగా ఫైనల్ ఒక 6 స్టెప్స్ ఉన్నట్లున్నాయి కదండి. అవునండి, జిబ్ అటాచ్ చేసేస్తారు కాబట్టి మీకు ఆ స్టెప్ లేదు ఇక్కడ. అటాచ్ చేశారు జిబ్లు ఆల్రెడీ జిప్లు పెట్టేసి ఉన్నాయి. హ్యాండిల్ పెట్టేస్తారు ఫస్ట్, తర్వాత ఫినిషింగ్ లోకి వెళ్ళిపోతాయి బ్యాగ్. ఓకే ఓకే, నైస్. ఇదండి అక్కడ నుంచి మనకి ఇట్లా హ్యాండిల్స్ పెట్టేసిన తర్వాత తెచ్చేసుకున్నాం. అవునండి, ఇలా వచ్చేస్తే హ్యాండిల్స్ పెట్టేస్తాము. తర్వాత దాన్ని మళ్ళీ డబల్ టైమ్స్ ఇచ్చేస్తాం. ప్రతి బ్యాగ్ 2 టైమ్స్ ఇచ్చేస్తామండి, సింగిల్ టైం కాదు. ఎందుకంటే లూజ్ అవుతుంది కదా, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలనేసి. ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అవుతుంది, మనకి ఫోల్డింగ్ ఇంకో స్టిచ్చింగ్ అవుతుంది మన దగ్గర. సో అలా ఎవరికైనా హోల్సేల్గా కావాలనుకున్నా కానీ, లేదనుకుంటే మనకి ఇట్లా రిటర్న్ గిఫ్టింగ్కి పర్పస్ మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయండి. రీసెల్లింగ్ గ్రూప్ ఉంది మన దగ్గర. గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే, లేదు మాకు కస్టమర్గా కావాలి కస్టమర్కి చేసేస్తారు. ఇవన్నీ ఇది కేపీహెచ్పిలో లొకేట్ అయిందండి. కేపీహెచ్పి వసంత్ నగర్లో లొకేట్ అయిందనమాట మనకి ఇది యూనిట్. అండ్ ఒకసారి ప్రింటింగ్ అన్నారు కదా, ప్రింటింగ్ చూద్దాము. ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు రెడీ అవుతున్నాయి. బారసాల అన్నారు కదండి? అవునండి, బారసాల. ఇవన్నీ బారసాల ఫంక్షన్కే వెళ్తున్నాయి అనమాట. రెడీ. ఎన్ని పీసెస్ ఇచ్చారు వీళ్ళు? 250 పీసెస్ అండి. 250 పీసెస్. ఇప్పుడు సపోజ్ మీకు కౌంట్ 50 పీసెస్ తీసుకుంటే ఒక ప్రైస్, 250 పీసెస్ తీసుకుంటే ఒక ప్రైస్, అలా ఉంటుందా? కౌంట్ పెరిగే కొద్ది ప్రైస్ కొంచెం తగ్గించి ఇచ్చేస్తాం అనమాట. 50 బేసిక్ మన దగ్గర స్టార్టింగ్ 50 పీసెస్ మినిమం తీసుకోవాలి. ఎందుకంటే 10-20 ఏమవుతుంది, కటింగ్ వేస్ట్ అయిపోతుందండి. అది మనము 50 అనుకోండి, కటింగ్ వేసినా కదా దాన్ని యూస్ చేసుకుంటాం, యూజ్ అవుతుంది. ఇది 20-10 అనుకోండి, స్టాక్ ఉన్న వాటిలో ఇచ్చేస్తాము. ఎక్స్ట్రా ఎప్పుడు స్టాక్ ఉంటే మన దగ్గర ఆ సైజుని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము స్టాక్ లిస్ట్ సెట్ చేసి ఇచ్చేస్తాం. వీటికి రా మెటీరియల్ అండి? మొత్తం రా మెటీరియల్ రూమ్ లో ఉందండి. మొత్తం ఇక్కడ ఇదంతా అదేనండి మొత్తం రా మెటీరియల్ ఇదంతా. ఓకే, కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. స్పెషల్ గా రూమ్ పెట్టేశారు వీటికి రా మెటీరియల్. మాకు ఎట్లా అంటే కొంతమంది మ్యారేజెస్ కి ఎట్లా చేస్తారంటే వాళ్ళ సారీస్ ఉంటాయి, అంటే పర్పుల్ కలర్ అనేసి థీమ్స్ ఉంటాయి, అంటే అబ్బాయి అమ్మాయి దాని తగ్గట్టుగా మేము చేసేస్తాం. ఎల్లో థీమ్ కానీ గ్రీన్ వాళ్ళ కాంబినేషన్స్ తగ్గట్టుగా. ఇక్కడ అన్ని ఉన్నాయి, పింక్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, పర్పుల్, వైట్, అన్ని ఉన్నాయి కలర్స్. ఇది కూడా ఉంది మెహందీ గ్రీన్, ఇప్పుడు గోల్డ్ షేడ్ లో అన్నమాట. అవునండి, దానికి తగ్గట్టుగా మేమే డిజైన్ చేసుకుంటాం. ప్రింట్స్ అన్నమాట, ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ జూట్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇలా మనం రెడీగా ప్రింట్ ఏమి చూడలేదు, అంటే ఆర్డర్ బేస్ చేస్తాం అనమాట. కస్టమర్ కి కొన్ని ఫ్లవర్ ప్రింట్ అడుగుతారు కొంతమంది, ఇలా ప్లెయిన్ వద్దండి మాకు, ఇలా పేర్లు వద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఇలా థీమ్స్ చేయిస్తాం. ఫ్లవర్స్, కలంకారీ ప్రింట్, ఇది ఫ్లోరల్ ప్రింట్. ఇది వచ్చేసి పిచ్వాయ్ అండి. పిచ్వాయ్ ఇప్పుడు ట్రెండ్ కదా బాగా. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అకేషన్ కి పిచ్వాయ్ యూజ్ చేస్తారు. ఇలా వస్తుంది పిచ్వాయ్ ప్రింట్. ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి, అలా కావాలంటే అలా. కొంతమంది నేమ్స్ వద్దంటారు మనకి, వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ ఆప్షన్ ఇస్తాము. వాళ్ళకి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, దీని మీద మేము ప్రింట్ బ్యాక్ కుట్టేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇవి ప్లెయిన్ కదండి? ఇవి ప్లెయిన్ జూట్ అనమాట. ఇలా బండిల్స్ ఉంటాయి, మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే దాని ప్రకారం కటింగ్ చేసి. ప్లెయిన్ తో పాటు మనకి ఎట్లా అంటే కొంతమంది కాంబినేషన్స్ అనమాట. కలంకారీ క్లాత్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తుంది. సో దాని తగ్గట్టు కలంకారీ క్లాత్ మేము మ్యాచింగ్ చేసేసి ఇచ్చేస్తాము. ఇది మీకు బ్యాక్ షూ ఇస్తాను, కలంకారీ క్లాత్ అండి ఇది. క్లాత్ బ్లౌజ్ కి తాన్ లో వస్తుంది కదా మనకి, ఆ తాన్ లో మేము ఒక 20-30 తాన్స్ రెడీగా పెట్టుకుంటాం. స్టాక్ మా దగ్గర ఎప్పుడు ఉంటాయి, దాని తగ్గట్టుగా మేము చేసిస్తాం. మీకు బ్యాగ్స్ కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. షూర్ గా చూద్దాము. ఇవి అయితే బ్లౌజ్ పీసెస్ కూడా మీకు ఇలా కావాలంటే బ్లౌజ్ పీసెస్ ఎక్కువ తాన్ లో తీసుకుంటాం. 20 మీటర్స్ వస్తుంది ఒక తాన్ లో, అలా తీసేసుకొని స్టాక్ పెట్టేసుకుంటాం మా దగ్గర. దాని తగ్గట్టు మేము సెట్ చేసేసుకుంటాం. నైస్. నేను ఈ బ్లౌజులు దీంట్లోనే పెట్టివ్వడం అనేది ఫస్ట్ టైం. జూట్ బ్యాగ్స్ అంటారా కొంచెం విన్నాను కానీ, బట్ సెట్ చేసిస్తున్నారంటే అది. అవునండి, అంటే మన దగ్గర అలాగే కస్టమర్ వచ్చేస్తారు అనమాట. అంటే చూడండి మీరు కూడా, మళ్ళీ బయటకి వెళ్ళి టైం లేదు, కొంతమంది షెడ్యూల్స్ లో వెళ్ళారు చాలా మంది. అవుట్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళకి బెస్ట్ అవుతుంది. ఒక చోట అన్ని దొరికిపోతాయి, జార్స్, ట్రేస్, పిచ్వాయి సంబంధించిన పసుపు కుంకుమ, బ్లౌజ్ పీసెస్, బ్యాగ్ మొత్తం.
ఇది ప్రింటింగ్ సెక్షన్ అండి. ప్రింటింగ్ సెక్షన్. ఫస్ట్ కటింగ్ అయిపోతుంది మా దగ్గర. ఓకే. కటింగ్ అవగానే ప్రింటింగ్ రూమ్ లోకి వచ్చేస్తాయి బ్యాగ్స్. ఇది ఇలా షీట్స్ వస్తాయి. షీట్స్ తగ్గట్టుగా మేము ఫస్ట్ ప్రింటింగ్ వేసేస్తాం, దాని మ్యాచింగ్ ప్రింట్స్. దాని తర్వాత స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కుట్టకు ముందే ప్రింట్ వేసి నీట్గా వస్తుంది. కుట్టాక ఏమవుతుందంటే సైడ్స్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది, సెట్టింగ్స్ లో తేడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ కటింగ్ అవగానే ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత సెక్షన్ కటింగ్ ఫినిషింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా షీట్ మీదనే ప్రింటింగ్ వేసేసి తర్వాత కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. అవునండి, అవును. ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ప్రింట్ చేసిన ఉన్నాయి. 150 పీసెస్ అండి. ఇవి వచ్చేసి ఏమంటారు హాఫ్ సైజ్ సెరమనీ, ఓనీలు దోతీల వేడుక పిల్లలది. దీనికోసం చిన్న బ్యాగ్ వాళ్ళ బడ్జెట్ 55 రూపీస్ చెప్పారు, దాని తగ్గట్టుగా మేము చేసేసాం. నైస్. 55 లో మనకి ఇలాగా కస్టమైజేషన్ కూడా ఐ మీన్ విత్ నేమ్స్ వస్తుంది. విత్ నేమ్స్ తో అండి. అంటే మీకు బల్క్ క్వాంటిటీ కాబట్టి 50 పీస్ అనుకోండి 6 రూపీస్ పడుతుంది, ఎక్స్ట్రా 5 రూపీస్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మనకి ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. సో దానివల్ల ఈ 250 180 పీసెస్ ఇవి. 180 ఇది ఇదంతా మనకి మంచిగా చేసేసి ఉన్నారు. ఇలాంటి ఓనీలని లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ కి, ప్రతి ఫంక్షన్ కి అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి అకేషన్ కి ప్లాస్టిక్ అనేది మాక్సిమం కస్టమర్ అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళకి వచ్చేసిన అవేర్నెస్, దానివల్ల మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు. రీయూజ్ చేసుకోవచ్చు అండి, దేనికైనా మనం రీయూజ్ చేసుకోవచ్చు. లైక్ సింపుల్ గా ఏమైనా క్యారీ చేయాలి. ఎవరీ బ్యాగ్ 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అష్యూరెన్స్ అబౌట్ దట్. ఎందుకంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మనమే చేస్తాం కాబట్టి ఆ కుట్లు ఊడిపోవడం కానీ చినిగిపోవడం కానీ ఎక్కడ బ్యాక్ డ్రాప్ రాదు. అడ్రస్ కూడా మనకి అందరికి ఫీజిబుల్, లోకల్ హైదరాబాద్ ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా మన అమీర్పేట నుంచి వచ్చిన దగ్గరే అవుతుంది, కొండాపూర్ దగ్గర సెంటర్ లో అవుతుంది. సెంటర్ లో అవుతుంది. క్వాలిటీ బాగుంది అండ్ ప్రైసింగ్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. సో ఇక్కడ ఇంకొకటి రెడీ అవుతున్నట్లుంది కదా. ఇంకోటి వచ్చేసి ఈ బ్యాగులకి పెళ్లి కోసం అనమాట. అది 300 బ్యాగ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి సెంటర్ లోకి రావాలి ఇమేజ్ మనకి. సో దానికోసం ఫస్ట్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఒక ప్రింట్ వేస్తాము. కస్టమర్ పంపించేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటే మనం స్టార్ట్ చేస్తాం వర్క్. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి, కొంచెం సైడ్ లో పెట్టమంటారు, సెంటర్ లో పెట్టమంటారు. ప్రతి ఒక్క ఆర్డర్ కన్ఫర్మేషన్ లేకుండా ఏ వర్క్ స్టార్ట్ చేయం. నైస్. నాకే తెలియదు, ఇన్ని రోజుల నుంచి కేపీహెచ్పి చుట్టూ తిరుగుతూ ఉంటాం కానీ జూట్ బ్యాగ్స్కి ఇలాంటి ఫంక్షన్స్కి బాగుంది. ఇలా మనకి పళ్ళకి మీద వెళ్తున్నట్లుగా ఇచ్చారు డిజైన్. అండ్ థ్రెడ్స్ కానివ్వండి, కలర్కి మన దగ్గర మెటల్ కూడా సేల్ చేస్తాం మేము. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, ఓన్ గా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి మన రా మెటీరియల్ మొత్తం అవైలబుల్ గా ఉంటుందండి. ఎప్పుడు స్టాక్ ఉంటుంది మన దగ్గర. ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మీరు ట్రైనింగ్ ప్లస్ రా మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ వర్క్ నచ్చింది అనుకోండి, మనము వాళ్ళకి ఖచ్చితంగా మేము మా దగ్గర వర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మేము వర్క్ నచ్చితే ఫినిషింగ్ బాగుండి మనం చేయగలరు వాళ్ళు మనకి మాకు అనిపిస్తే మేము తీసుకుంటాం ఎంప్లాయీస్ గా. సెరమనీ అండి, హాఫ్ సారీ సెరమనీ. సో ఇలా ప్రింటింగ్ దాని మీద చేసేస్తారు. ఆడి మేము చేంజ్ చేసాము బయట. అంటే మేము మా దగ్గర ఉన్నారన్నమాట చేసేవాళ్ళు, మేము చేంజ్ చేసుకుంటాం ఇట్లా. ఇది దాని మీద వస్తుందండి, బ్యాగ్ మీద పెడతాం. జూట్ బ్యాగ్ మీద ఇది వస్తుంది. ఓకే, మీకు అది వీడియో ఒక బ్యాగ్ చూపిస్తాను మీకు. అది చేస్తున్నాం మేము సాటిన్ మీద. ఈ ప్రాసెస్ ఏంటండి? ఇది హాఫ్ సారీ సెరమనీ బ్యాగ్ అండి. దీనికోసం మేము సాటిన్ క్లాత్ అనమాట. అది క్లాత్ ఫస్ట్ ఐరన్ చేసి తర్వాత బ్యాగ్ జూట్ కట్ చేసి దానిపైన టాప్ మీద పెట్టేస్తాం. ఇది అప్పుడు ఏమవుతుందంటే నలిగినట్టు అనిపించదు, బ్యాగ్ పర్ఫెక్ట్ గా అదే ఉంటది, అలాగే ఉంటది, ఇంకా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు. ఆడే బ్యాగ్ కుట్టుంది, మీకు చూపిస్తారు, కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అంటే ప్రాసెస్ అంతా మీకు క్లియర్ గా ఎవరైతే చూస్తారో కస్టమర్ కి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఎలా ఉంటుంది మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ బయటకు వెళ్తుంది అంటే చాలా కేర్ తీసుకుంటామండి మేము. ఏ ఒక్కటి ఏదో హడావిడి చేసాం కదా అలా అని చేయకుండా నీట్ గా పర్ఫెక్షన్ గా చేసేస్తాం. సో సేమ్ మనకి ఇదే పిక్చర్ ఇప్పుడు జూట్ బ్యాగ్ మీద వస్తుంది. అవునండి, ఈ పిక్చర్ కూడా క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. అవునండి, వాళ్ళు జస్ట్ ఫోటో పంపించారు మాకి. మేము మా టీంతో సెట్ చేసుకొని మాకు ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళతో మేము స్టార్టింగ్ చేయించేసుకొని మేము ఇది స్టార్ట్ చేసాము. కస్టమర్ ఇంకా నాకు తెలిసి రానవసరం కూడా లేదు. మాక్సిమం రారండి, నాకు మాక్సిమం కస్టమర్స్ షాప్ కి రారు. నాకు ఆన్లైన్ ఆర్డర్ చాలా వరకు వెళ్ళిపోతాయి. లైక్ వాట్సాప్ నెంబర్ అలా ఉంటుందా? ఉంటుందండి, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, గ్రూప్ నెంబర్ ఉంటుంది,
మాకు ఛానల్ ఉంది సపరేట్గా, ఛానల్లో పోస్ట్ చేస్తుంటాము. ఇన్స్టా కూడా ఐడి ఉంది, అది మీకు లింక్ షేర్ చేస్తాను. దాంట్లో అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం పర్ డే. ఏవైతే మనం స్టిచ్ చేస్తున్నామో అవి అప్డేట్ చేస్తూ ఉంటాం మా దగ్గర. ఓకే అండి, ఇదిగోండి కొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు. ఇదిగోండి చిన్న తాంబూలం బ్యాగ్, ఇది 8 by 8 సైజ్ వస్తుంది. దీంట్లో పండు, తాంబూలము, బ్లౌజ్ పీస్, స్వీట్ బాక్స్ పడుతుంది 1/2 కిలో. ఇది సీమంతం కోసం చేస్తాము, ఇది ఒక థీము. ఇలా ఆల్రెడీ కొన్ని శాంపుల్ మేము ఎట్లా అంటే ప్రతి బ్యాగ్ ఒక సాంపుల్ పెట్టుకుంటామండి. కస్టమర్ చూపించాలి కదా, క్లారిఫికేషన్ రావాలి కదా, ఏదంటే అర్థం కాదు. సీమంతం కోసం, ఇది గృహప్రవేశం కోసము. దీంట్లో ఇంకో మోడల్, ఇది కస్టమ్ ప్రింట్. ఇలా వన్ సైడ్ మనకి వాళ్ళ నేమ్స్ వేసాము, ఇది సింబాలిక్ గా మనం ఆవుల సింబల్ వేసాము గృహప్రవేశం కోసం కాబట్టి. కొంత ప్లెయిన్ బ్యాగ్ అంటే కొంత ప్లెయిన్ అడుగుతారు అనమాట, మాకు ఏం వద్దు నేమ్స్ అంటారు. ఇలా ప్లెయిన్ బ్యాగ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి పెళ్లి కోసం చేసాము. మనకి కలర్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ వచ్చింది కదండి, అక్కడ పింక్ మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా మేము జస్ట్ అడిగినే మేము చేస్తాము. వద్దండి మాకు మీ ఇష్టం, మీకు చేయండి మేము చేసిస్తాము. దాంట్లో మాకేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఒకటి, ఇది జస్ట్ ఇది పెళ్లి కోసం చేసామన్నమాట. ఓన్లీ ఇట్లా జరీ వేసాము, జరీ లైన్ ప్లస్ ముగ్గు. ఇలా ఇది కలంకారీ క్లాత్ అండి, కలంకారీ క్లాత్ ఇట్లా వినాయక సింబల్ వేసామన్నమాట. ఇది ఫ్లోరల్ ప్రింట్ లో 50 డిజైన్స్ ఉంటాయండి. 50 ఈజీగా ఉంటాయండి. నేను అన్ని చూపిస్తా కొన్ని మాత్రమే మీకు. ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ లో, ఫ్లోరల్ లో బాగుంది. ఇది చాలా లుక్ కూడా చాలా బాగుంటది కూడాను. దాంతో పాటు మా దగ్గర ఎట్లా అంటే కోరా మ్యాట్ అండి, ఇవి కూడా కోరా మ్యాట్ చాపతో చేసాము. ఇవి మనం వాడే చాపతో దాంతో బ్యాగులు తయారు చేసాం అనమాట. ఇది ప్లెయిన్ వస్తుంది. ఇది జరిగిన లేస్ లాగా ఒక డిజైన్ పెట్టి చేసేసాము, హ్యాండిల్స్ లాగా పెట్టేసాము, ఫ్యాబ్రిక్ ని అలా పెట్టేసాము. ఇంకోటి వచ్చేసి ఇది క్లాత్ అనమాట, ఇది ట్రెడిషనల్ గా ఉంటుంది చాలా. ఇది ఒకటి, ఇవి వచ్చేసి హ్యాండిల్స్ చూడండి, పర్ల్స్ హ్యాండిల్స్. ఇట్లా అంటే ఒకటే ఐటమే కాకుండా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఏమో ఒకటే, ప్యాటర్న్స్ వేరే వేరే ఉంటాయి. ఎస్ అండి, ఇదిగోండి. ఇది వచ్చేసి ఇంకా చాలా మంది ఏంటంటే ఒకరు ఇచ్చింది ఇంకొకటి రిపీట్ చేయకూడదు. ఎస్, అందుకోసం అండి. ఇదిగోండి, దీనికి బనారస్ క్లాత్ లోనే ఈ హ్యాండిల్స్ చూడండి, మెటల్ హ్యాండిల్స్. ఇవి హైదరాబాద్ లో ఎక్కడ లేవండి, లేవు. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా రేర్ కేసెస్, కాస్ట్లీ ఉంటది. ఇది చేసాము. దీంతో కలర్స్గా అనిపించడానికి. అవునండి, కొంచెం కస్టమర్స్ ఎట్లా అంటే మాకు పేర్లు ఏమి వద్దు అంటారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇలాంటివి చేస్తాం మేము. ఆ సారీ తగ్గట్టు మ్యాచింగ్ ఉంటుంది అలా అన్నమాట. ఇది హౌస్ వార్మింగ్ కోసం, పిచ్వాయ్. ఓకే, ఇది ఇందాక చూసారు కదండి కటింగ్ రూమ్ లో, దాని బ్యాగ్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది ఎక్కడ జూట్ అనేది ఎక్కడ మీకు అసలు రివీల్ అవ్వదు. లోపల చూడండి బటన్ పెట్టాం సింపుల్ గా, చాలా యూనిక్ గా ఉంది. ఇదిగోండి, ఈ హ్యాండిల్స్ మ్యాచింగ్ హ్యాండిల్స్, ఆ గ్రీన్ తగ్గట్టుగా మ్యాచింగ్ హ్యాండిల్స్ పెట్టాము. నైస్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి చూస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు రెడీ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది కటింగ్ అనేది వర్క్ నడుస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఇది అవుట్పుట్. ఇది సాంపుల్ కస్టమర్ చూపించాము, అలా ఓకే చేసారు, తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. దాంతో పాటు మా దగ్గర ఎట్లా అంటే పసుపు కుంకుమ ఇత్తడివి అనమాట. ఇవి ఇత్తడి పసుపు కుంకుమ ఉంటుంది. ఇది దీపాలు, ఇది వచ్చేసి జార్స్. కస్టమర్స్ వీటిలో ఎలాగైనా కస్టమైజ్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునండి, ఏదైనా చూసుకోవచ్చు. ప్లస్ కుంకుమ అడుగుతారు. ఇదిగోండి కుంకుమలో చూడ, ఇది సీమంతం కోసం తీసుకుంటారు అనమాట చాలా మంది. చిన్న అమ్మవారి లాగా లక్ష్మీదేవి. ఇదిగోండి పసుపు కుంకుమ. ఇది వినాయకుడిది, లోటస్. ఇది వచ్చేసి చిన్న బుట్ట టైప్ అనమాట, బుడ్డి బ్యాగ్. ఇది బుడ్డి బ్యాగ్ మీద పసుపు కుంకుమ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ బుట్ట. ఇది హౌస్ వార్మింగ్ కి. ఇలా మా దగ్గర ప్రతి ఎప్పటికప్పుడు ట్రెండ్గా మారుతుంటాయండి. ఇప్పుడు ఉన్నవి మళ్ళీ వస్తాయని నేను చెప్పలేను, తప్పకుండా ట్రై చేస్తాం మేము. ఇవన్నీ అండి, ఇది చిన్న చిన్న బాక్సెస్ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా 100 రూపీస్ బ్యాగ్ లో మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తాం మేము. దాని తగ్గట్టుగా కాంబోస్ ఉంటాయి. ఇది వచ్చేసి పికాక్, ఇది కస్టమైజేషన్ చేసామన్నమాట కస్టమర్ కి. ఈ ప్యాటర్న్ ఇది లోటస్ లో.
ఇది మట్కా టైప్, ఇది వచ్చేసి సిల్వర్ Jar కాపర్ brush కోటింగ్, ఇది కాపర్ కోటింగ్. బ్యాంగిల్ బాక్సెస్ అండి ఇవి. బ్యాంగిల్స్ కా? ఇవి తీసుకుంటారు కస్టమర్స్. అవునులే. సీమంతానికి ఇట్లా బారసాలకి అమ్మాయి ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికి తీసుకుంటారు ఇవి. ఇవి కూడా కౌంట్ వైజ్ మనకి ప్రైసింగ్ అవునండి, సింగిల్ గా సింగిల్ గా ఇస్తాము. అంటే బ్యాగ్ వద్దు మాకు, ఓన్లీ ఇవే కావాలనుకోండి ఇవే ఇచ్చేస్తాం అనమాట. సో అన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే ఓకే. మీరు ఒక స్టోర్ విజిట్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఇవి కోరా మ్యాట్. కొరా మ్యాట్ అండి. ఇది చాపతో మేము బ్యాగులు తయారు చేస్తాం అనమాట. మేము రా మెటీరియల్ తెచ్చి పెట్టేసుకుంటాం స్టాక్ మా దగ్గర, దాని తగ్గట్టు మేము తయారు చేసేస్తాం. ఇదిగోండి, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కలర్స్ లోపల, మీకు ఈ మాత్రం చూపించాను ప్రెజెంట్ అయితే. ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మనం చాలా హ్యాండ్ బ్యాగ్స్ లో ఉంటాయి. జూట్లో మాత్రం ఓన్లీ లంచ్ బ్యాగ్సే కాదు, ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్. ఎవ్రీథింగ్ విల్ మేక్ అండి. మీకు ఎలా కావాలంటే లో ఎవరైనా లేడీస్ కి ఇప్పుడు కిట్టి పార్టీస్ యూస్ చేస్తారు కదా, వాళ్ళకి ఇలాంటి బ్యాగ్స్ బాగా వెళ్ళిపోతాయి మాకు. ఏ పర్పస్ కైనా కానీ ఇక్కడ వచ్చి తీసేసుకోవచ్చు. అందట్టు ఇంకోటి ఏంటంటే డిజిటల్ ప్రింట్ మా దగ్గర స్పెషాలిటీ అండి. డిజిటల్ ప్రింట్? అవునండి, ఇదిగోండి డిజిటల్ ప్రింట్. అంటే యాక్చువల్గా సింగిల్ ప్రింట్ వేసేస్తాం కదా మనము, ఇది కస్టమ్ ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్, మల్టీ కలర్ ప్రింట్. సో ఇవన్నీ సింగిల్ కలర్ అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది. డబుల్ కలర్ అయితే ఇలా వస్తుంది. ఇదిగోండి మల్టీ కలర్. ఆ వేరియేషన్ చూపిస్తాను మీకు. ఇలా ఉంటది.